నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి నుంచి ఎస్ఏ కాలనీకి పొలాల్లోకి వెళ్లే దారి ఆక్రమించి అక్రమంగా కొందరు రూములు నిర్మిస్తున్నారని వెంకటరెడ్డిపల్లి ఎస్ఏ కాలనీ వాసులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ విధంగా ఇబ్బంది పెరగడం వల్ల అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ మరో రోడ్డును క్లియర్ చేసి 22 అడుగుల వెడల్పుతో రోడ్డు నిప్పించారని, ఇప్పుడు ఆ రోడ్డును కూడా కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని మెట్లు కట్టి రూములు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారని వారు అన్నారు. కనీసం అంబులెన్స్ కూడా మలుపు తిరగలేని పరిస్థితి నెలకొంది అన్నారు. ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని వెంకటరెడ్డిపల్లి గ్రామస్తులు అంతా కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి నుంచి ఎస్ఏ కాలనీకి పొలాల్లోకి వెళ్లే దారి ఆక్రమించి అక్రమంగా కొందరు రూములు నిర్మిస్తున్నారని వెంకటరెడ్డిపల్లి ఎస్ఏ కాలనీ వాసులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ విధంగా ఇబ్బంది పెరగడం వల్ల అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ మరో రోడ్డును క్లియర్ చేసి 22 అడుగుల వెడల్పుతో రోడ్డు నిప్పించారని, ఇప్పుడు ఆ రోడ్డును కూడా కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని మెట్లు కట్టి రూములు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారని వారు అన్నారు. కనీసం అంబులెన్స్ కూడా మలుపు తిరగలేని పరిస్థితి నెలకొంది అన్నారు. ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని వెంకటరెడ్డిపల్లి గ్రామస్తులు అంతా కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. మెయిన్ రహదారి, మేము ఊర్లు పోవాలన్నా శ్మశానానికి రావాలన్నా అది మాకు మెయిన్ దారి. దానివల్ల మేము వస్తుంటే 2015 చెట్టిపల్లి బుజ్జయ్య అక్కడ గోడ పెట్టి కంచేసి అటాక్ చేసిండు. ఎస్సీ ఎస్టీ కేసు జరుగుతున్నది. దానికి రేపు 13వ తేదీ కేసు క్లియరెన్స్ ఉంది. వచ్చి రాజీ పడతారా లేదా రోడ్డు వేసుకొనేము అని అబ్జెక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా చెట్టిపల్లి రవి ఎదురుగా రోడ్డు టర్నింగ్ పాయింట్లో గోడ పెట్టి మెట్టులు రోడ్డు మీద కట్టి మళ్ళీ రాయి పెట్టి బైకులు పెట్టి అబ్జెక్షన్ చేస్తున్నాడు. రోడ్డులో రూమ్ కట్టి దాని మెట్టులు దోవకు అడ్డంగా పెట్టి అటాక్ చేస్తున్నాడు. రాయి అడ్డ పెట్టి దాని నుంచి మీరందరూ వచ్చి దయవించి మాకు దారి క్లియరెన్స్ చేయాలని. అదేవిధంగా హైదరాబాద్లో మండి చనిపోతే పెద్ద అంబులెన్స్ వచ్చింది. ఆ బండి అక్కడ మళ్ళుకొని ఇలా ఊళ్ళో ఎండిపోతే ఊళ్ళో ఎండి రాకూడదు మీరు అని అబ్జెక్షన్ కూడా చేసి ఉన్నారు. మేము అక్కడి నుంచి తీసుకొని ఊళ్ళో శవాన్ని కూడా తీసుకొని రోజులు ఉన్నాయి. అది ఎప్పుడో కాదు, గత నెలలోనే జరిగింది అది. దాని గురించి మాకు గవర్నమెంట్ వారు వచ్చి దావని క్లియరెన్స్ చేయాల్సిందిగా కలువై మండలం ఎంఆర్ఓ సార్ని కలిసినాము.